దేవుని సన్నిధిలోకి నీ అవసరత ఏదుందో ప్రతిదానికి జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడండి. మరి నీ జీవితంలో ఏది కావాలన్నా కూడా నువ్వు ఖచ్చితంగా దేవుడిని అడగాలి. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగమని దేవుని వాక్యం చెప్తుందండి. నువ్వు దేవుని యందు నిలబడి ఏది అడిగినా కూడా దేవుడు ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అది చదువా, ఉద్యోగమా, వ్యవసాయమా, దేనికి సంబంధించిన వాడు అడగాలనుకుంటున్నావో అది దేవుడిని ఖచ్చితంగా నిరభ్యంతరంగా మీరు అడగవచ్చండి. నిరభ్యంతరంగా మీరు అడిగినట్లయితే దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మరి నీ జీవితంలో ఇదే కాల్సిందు ఎవరిని అడగాలి, నేను ఎవరిని అడిగితే నాకు ఇస్తారు అని ఎంతగా నీ హృదయంలో విచారిస్తున్నావేమో, కానీ దేవుడు మనకి ఎవ్వరి మాట చెప్పేవాళ్ళు ఉండరండి. ఖచ్చితంగా దేవుడు నిరభ్యంతరంగా చెప్తున్నాడు. నేను కొంతమందికే ఇస్తానని చెప్పడం లేదు దేవుడు. మీరు కొన్నే అడగండి నేను ఇస్తానని దేవుడు చెప్పడం లేదు. అన్నీ ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఆయన మన కోసం అన్నీ సిద్ధపాటు చేశాడు. నీ కోసం అన్నీ దాచి ఉంచాడండి. అయితే నువ్వు తీసుకోవాలంటే